ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి చాలామంది నాయకులు కృషి చేశారు. వారిలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలను బానిసత్వపు బంధకముల నుండి విడిపించడానికి దేవుడు కొంతమంది నాయకులను ఎన్నుకున్నారు. మొదటిగా పాత నిబంధనలో మోషే గురించి మీకు అందరికీ తెలుసు కదా. మోషే ఇశ్రాయేల్ జనగం ఐగుప్తు దేశంలో 400 సంవత్సరంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెట్టుట వలన వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. యెహోషువ ఐగుప్తు దేశం నుండి విడిపించిన ప్రజలను మోషే చనిపోయిన తర్వాత కనాను దేశంలోనికి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. గిద్యోను మొదట చాలా భయస్థుడు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు తర్వాత పరాక్రమం గల బలాఢ్యుడుగా మారాడు. ఇశ్రాయేలీయులను దేవుని దృష్టికి దోషులైనందున వారిని మిద్యానీయులు, అమాలేకీయుల చేతికి అప్పగించాడు. వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను విని వారిని విడిపించడానికి దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. దెబోరా ఈమె యొక్క ప్రవక్తిని, న్యాయాధిపతి. యాబేను రాజు, అతని సేనాధిపతి సిసెరా నాయకత్వంలోని కనానీయుల అణచివేత నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దెబోరా బారాకుకు సహకరించింది. యేసుక్రీస్తు ఇప్పటి వరకు మీరు ప్రార్థన నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి దేవుడు కొంతమంది నాయకులను ఎన్నుకున్నారు. ఇప్పుడైతే యేసుక్రీస్తు కన్యమర్య గర్భమందు మానవునిగా జన్మించి మనలను అపవాది బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ ప్రత్యేకత దినాన స్వాతంత్రం గురించి మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. నిజమైన స్వాతంత్రం అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తును కలిగి ఉండడమే. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.